ఈరోజు మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా గోదావరి బేసిన్ మీద జలశక్తి మంత్రి గారి దగ్గర సమావేశం జరిపి ఒక 4 అంశాల మీద పూర్తి క్లారిటీ తెచ్చుకొని టెలిమెట్రిక్ అలాగే కృష్ణా గోదావరి బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే ఇరు రాష్ట్రాలు ఒక కమిటీలకు వేసుకొని కృష్ణా గోదావరి జలాలపైన ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చేసుకునేందుకు ఒక కొలిక్కి వచ్చిన సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే, మేమందరం కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను కానీ మేము మంచిగా ఆదర్శవంతంగా రాజకీయాలు చేద్దామనుకునే మాకు ఇన్నాళ్లల్లా నేను ఎప్పుడు కూడా ఎటువంటి ఎవరిని అన్నది లేదు, పరుషపదాలు ఉపయోగించింది లేదు. కానీ చూస్తూ ఉంటే రోజు రోజుకి టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి మీద కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆయన వాడుతున్న భాష చూస్తుంటే ఆ భాషల్ని చెప్పకపోతే తప్ప వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. కేటీఆర్ గారు మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఫ్రస్ట్రేషన్ నీ లోపల పెట్టుకో. మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఈ ప్రజల మీద ఇట్లా చూపిస్తే ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి మీరే సర్వేలు చేయించుకోండి. మీరు ఈ మాట్లాడి ఇంటికి పోయి సంకలు గుద్దుకుంటున్నారేమో కానీ ప్రజలు ఏమనుకుంటారు, మీ అహంకారపూరితమైన మాటలు చూసి ఏమనుకుంటారో ఒక్కసారి చూసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారి మీద కూడా అదే అంటారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండ్రని. అసలు రాజకీయాలల్లా ఈ తెలుగు రాష్ట్రాలల్లా ఈ భాషని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఈ భాషని తీసుకొచ్చి దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మీరైనరు. ఆ తర్వాత ఈ నాయకులు కావాలనుకునే వాళ్ళల్లా ఇదొక ఫ్యాషన్ చేసేసిండ్రు. ఇట్లా పిచ్చి వాగులు వాడటం, బూతులు మాట్లాడటాన్ని మీరు దాన్ని ఒక ట్రెండ్ చేసేసిండ్రు. కాబట్టి మళ్ళా కూడా అది మారాలనుకుంటే మీరందరూ కూడా అమెరికాలలో ఉన్నాము, అమెరికాలలో ఉద్యోగాలు చేసాము, పెద్ద పెద్ద చదువులు చదివినాము అని చెప్తారు, డబుల్ పిహెచ్డీలు. కాబట్టి దాన్ని మీ సంస్కారంలో కూడా మీరు చేసే వ్యవహారంలో కూడా చూపించండి కొంచెం. దాన్ని అప్పుడే ప్రజలు హర్షిస్తారు. ఇవాళ మీరు మాట్లాడుకుంటా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో రీకాల్ పెట్టలేదు, లేకపోతే రీకాల్ చేసేటోళ్ళని ఇందాక మిత్రుడు చెప్పినట్టు రీకాల్ కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. రీఎలెక్ట్ అవుతుంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రీఎలెక్ట్ ఇప్పుడే కాదు, మళ్ళీ ఎలెక్ట్ అయ్యేటట్టు పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరేం మాట్లాడుతున్నారు అంతే. ఈరోజు ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి కానీ ఏదో గురుకులాలలో బిల్లులు ఇస్తలేరు అది అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ పొజిషన్ మీరేం చేసిపోయినరో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. 42,000 కోట్లు మీరు పెండింగ్ బిల్లులు వదిలేసిపోయినరు. ఉన్నాయన్నీ అమ్ముకున్నారు. 7-8 లక్షల కోట్లు అప్పు వదిలేసిపోయినరు. అట్లాంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలో మేము అవన్నీ కూడా సరిదిద్దుకుంటా పరిపాలన సాగిస్తూ వచ్చిన మీరు పెట్టిపోయిన అప్పులన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకునేదానికి దీంట్లో ఉంటే మీరేం మాట్లాడుతున్నారు, డబ్బులన్నీ ఏమవుతున్నాయని మాట్లాడుతున్నారు. మీరు దోచుకున్న డబ్బులు మీ దగ్గర ఉన్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా, ఆయన ఇంకా చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు. ఈ దోచుకున్న డబ్బుని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీయాలి. అప్పుడు కానీ ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ఈ నిజాల్ని ప్రజల ముందు బయట పెట్టాలి. ఊరికే వాళ్ళు దోసుకున్నారని మనం అంటున్నాం కానీ దాన్ని ఎక్కడ కార్యరూపంలో పెడతలేరు. ప్రజలకు చూపించాలి, అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు, చర్చకు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ప్రజాభవన్లో కేసీఆర్ గారికి మీకు మీ పార్టీకి సందేశం ఇచ్చిండ్రు. మీ శాసనసభాపక్షం తరపున ఒక లెటర్ రాయండి, మేము అసెంబ్లీ పెడతామని. మీరు పొద్దున్న లేస్తే నేను ప్రెస్ క్లబ్కు పోతా, మేడిగడ్డ బ్యారేజ్ మీద కూర్చుందామా, నాగార్జున సాగర్ సందులో కూర్చుందామా, జూబ్లీ చెక్ పోస్ట్ మీద కూర్చుందామా, ఇట్లాంటి సవాళ్ళు అడిగి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. కాబట్టి మీకు నిజంగా చర్చకు రావాలంటే ఒక్క లెటర్ మీ శాసనసభ పక్షం మీద రాయండి. అది కాదు, ముఖ్యమంత్రి గారు ఇంకో ఆప్షన్ ఇచ్చారు. కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారి ఆరోగ్యం బాగాలేదనుకుంటే మీరు ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చి మీ ఫామ్ హౌస్లో చర్చకు పెడదాం, మీడియా ప్రతినిధులు అందరినీ పిలుద్దాము, లైవ్ పెడదాము, మనకేందో చర్చ
ప్రజలే చూస్తారు అని చెప్తున్నారు. కానీ మీకు మీరే ఎవరికి చెప్పకుండా దొంగల లెక్క ఒకరేమో మేడిగడ్డ బ్యారేజ్ మీదకి పోయి ఒకరేమో ప్రెస్ క్లబ్కి వెళ్ళిపోయి నేను ఇక్కడికి వచ్చినా వస్తావా అంటే అదేమన్నా ముఖ్యమంత్రి అనుకుంటుర్రా లేకపోతే చెప్పరాజ్ పోస్ట్ అనుకుంటుర్రా? వాళ్ళకేం పని ఉండదా? మీకు ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు, మీరు ఒక లెటర్ రాయండి. తప్పకుండా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నేను మళ్ళీ చెప్తున్నా, మీ శాసనసభా పక్షం తరఫున ఒక లెటర్ రాయండి. ఇమీడియట్గా అసెంబ్లీ పెట్టే పూచి మాది. అక్కడ మీరో మేమో ఎవరు రైటో ఎవరు రాంగో ప్రజలకు ఎవరు నష్టం చేసిండ్రో ఎవరు లాభం చేస్తుండ్రో అన్నీ అక్కడ తెలుసుకుందాం, కూలంకుషంగా చెప్తాం. అవి చెప్పే దమ్ములేక ఇవన్నీ సవాళ్ళు ఎందుకు చెప్పు. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, రేపో ఎల్లుండో మీరు లెటర్ రాయండి. ఇమీడియట్గా వచ్చే వారమే శాసనసభ పెట్టేటట్టు చూసే పూచి ఈ ప్రభుత్వం తరఫున నేను తీసుకుంటున్నా. అంతేకాదు, మా జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈ సందర్భంగా చాలా హాస్యాస్పదమైన కొన్ని ఇవి చెప్పింది. నల్లగొండకి డెవలప్మెంట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని. దీని మీద కూడా జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఇక్కడనే మా ఇంకో ఎంపీ గారు కూడా ఉండరు, మేమిద్దరం సవాల్ చెప్తున్నాం. వారైనా లేకపోతే వారి తరఫున ఎవరైనా ఇది మన జిల్లా వరకే కాబట్టి మన జిల్లాలో ఎక్కడ పెడదామో మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు రావాలో వాళ్ళు వస్తారు. నియోజకవర్గాల వారీగా లెక్కలన్నీ మేము తీసుకొని వస్తాం. మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఇరిగేషన్ పరంగా కానీ ఏ పరంగా చూసినా కానీ మీరు కూడా తీసుకొని రండి. మీరు చేసింది ఏందో తప్పకుండా దీన్ని చర్చకు పెట్టి ప్రజలకు చూపిద్దాం. ఇది మళ్ళీ మా ఎంపీ భువనగిరి ఎంపీ గారు, నల్గొండ ఎంపీ గారు, మేము మా జిల్లా తరఫున మీకు చెప్తున్నాం. అంతే ఈరోజు చెప్తుండ్రు. ఇంకోటి వారు ఎందుకో జానారెడ్డి గారి టాపిక్ కూడా తీసుకొని వచ్చారు. ఇక నాగార్జున సాగర్ గురించి ఆయన బై ఎలక్షన్లలో నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ల ముందు జానారెడ్డి గారు మీటింగ్ల లెక్కలతో పాటు ఈ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి కూడా ఈరోజు గుర్తుంచుకొని జగదీశ్వర్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, రెండు రాష్ట్రాల్లో ఈరోజు కూడా ఒక్క నియోజకవర్గంలో హైయెస్ట్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్నది. 40 ఏళ్లలో ఏం చేసిరని మీరు అడిగారు కదా ప్రెస్ మీట్లా. హైయెస్ట్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఉన్నది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టిల్ డేట్ 2025 ఈ రోజు వరకు అది జానారెడ్డి గారు చేసింది. ఏం మాట్లాడతారు? ఏదో రాజవరం కెనాలు అసలు అవన్నీ ఆ సందులు ఎప్పుడన్నా మీరు చూసినరా? చూడలేదా? సగం తెలుసుకున్నా మాట్లాడండి పూర్తిగా, లేకపోతే తెలుసుకొని సపోర్ట్ చేయకుంటున్నా కూర్చోండి. ఇక మీరు ఈ చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు, మీ పరివే పోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు సలహా ఇస్తున్నా. ఇక కాళేశ్వరం కూలింది అని కాంగ్రెస్ అంటుంది అని. అది కాంగ్రెస్ అనేది ఏంది? ప్రజలందరూ చూడలేదా? ప్రజలందరూ చూస్తలేరా? అలా కూలిపోయే సతికిల పడిపోయే ప్రాజెక్టు ఉంటే దాంట్లో నీళ్ళు నింపు అంటారు. పోనీ ఇట్లాంటిదేమో ఉందేమో అని మొన్న ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఊకంటున్నారు కదా సార్, ఏదన్నా అదన్నా చేస్తే తెలుస్తుంది అంటే ఆ ప్రమాదం కూడా ఒకటి వచ్చింది. నీళ్లు నింపితే అది కొట్టుకపోతే మాకు సంబంధం లేదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అది కొట్టుకపోతే 40-45 గ్రామాలు ఇంక్లూడింగ్ మన రామాలయం అన్నీ కూడా దాంట్లో మునిగిపోతాయి అని క్లియర్గా రిపోర్ట్లు ఉంది. కాబట్టి అంటే వీళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. అసలు కూలింది జనాలే చూస్తుండే. పోనీ ఇంకానే సచ్చిచెట్టి ఎలక్షన్ల ముందనే కూలింది, ఎలక్షన్ల తర్వాత కూలిస్తే కాంగ్రెస్ కూలగొట్టింది అనేటోళ్ళేమో. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రజల దగ్గర మీరే చులకన అవుతున్నారు. ప్రజలకు తెలిసిన వాటిని కూడా ఇప్పుడు కూడా ఈ కాలంలో మనం 2025లో ఉన్నాం. ఇది ఫాస్ట్ యుగం. జరిగేదేది జరుగుతుంది ఏంది లైవ్లో ప్రజలు ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు ఈ మానేసి ప్రజలకు కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండో ఇట్లాంటివి అడగండి. కానీ మీరు చేసిన పాప పనులని గొప్ప పనుల లెక్క మళ్ళీ చెప్పుకుందాం అనుకుంటే ప్రజలు ఒకసారి కాదు 2 సార్లు కాదు, అసలు మీ పార్టీయే ఇందాక చెప్పినట్టు అసెంబ్లీలో వీకింది, దీంట్లో 0 వచ్చింది. ఇంకోటి కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ అంటున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ప్రజలు చూపిస్తారని. మీరు తప్పకుండా చూద్దురు. లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏమవుతుందో ఆ దెబ్బతోని ఆ పార్టీ ఫినిష్ కాకపోతే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు చంద్రబాబు బనకచెర్ల విషయంలో చంద్రబాబు ఇదిని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టి ఇలా ఈరోజు ఎట్లయితే మీటింగ్ అయిందో అలా జలశక్తి మంత్రి దగ్గర పోయినసారి వారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2016లో చంద్రబాబు కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు అయినవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ మినిట్స్ రికార్డ్స్లో కేసీఆర్ గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, 3000 క్యూసెక్కులు వృధాగా, నేను కూడా పేపర్ చదివినా ఆ పేపర్లు మీడియాకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 3000 క్యూసెక్కులు సముద్రంలోకి పోతున్నాయి.
అవి మీరు తోలుకపోండి అని కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే అసలు బనకచెర్ల అనే ప్రాజెక్ట్ గారు చంద్రబాబు నాయుడు ఇదంతా చెప్పేది ఎందుకు? కేసీఆర్ గారే ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్పలేదు. ఆంధ్రాకి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని కూడా చెప్పారు కదా, బేసిన్ లేవు, బేసిజాలు లేవు, గోదావరి నీళ్ళు నేను బారిస్తా, మొత్తం రాయలసీమ సస్యశ్యామలం చేసి మీరు అన్న మాటల్ని కూడా, అంటే మీ కాన్ఫిడెన్స్కి మాత్రం జోహార్లు అసలు. ఎందుకంటే మీరు అన్న మాటల్నే మీరు వాటిని తిరిగేసి మళ్ళీ అబద్ధాలుగా ఎట్లా అంటే సిగ్గన్నా అనిపిస్తుందో అనిపించదో నాకు అర్థం కాదు. ఎవరికన్నా కొంచెం సిగ్గున్నోడు కూడా అట్లా అరే నేను మొన్ననే ఇదంటి కదా అని కనీసం మొహమన్నా చాటేసుకుంటాడు. కానీ ఇమీడియట్గా అసలు ఏ మాత్రం బేసిజన్ లేకుండా మీరు ఏదంటే అది ప్రజలకు అనేయాలని చూస్తారు. ఒక్కసారి మీరు ఆ ఒక్కటాన్ని ప్రజలకు మీరు ఏ సందేశం ఇస్తున్నారో చూసుకోండి. ప్రజల దృష్టిలో మీరు ఎంత పలసపడుతున్నారో మీరు ఒక్కసారి తెలుసుకొని వివరించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ సందేశం. జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు 2 ఎంపీలు 11 అసెంబ్లీ స్థానాలతోని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో గెలుచుకుంది. ఒక్కటి సూర్యాపేట మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అది కూడా మా స్వయం కృతాపరాధంతో 2000 ఓట్లతో గెలిచిండ్రు. ఇందాక మా బ్రదర్ చెప్పినట్టు 30% ఓట్లు 3 సార్లు ఎప్పుడు గెలిచినా దాటలేదు. ఆ 3 సార్లకు కేసీఆర్ గారి ఫోటో కూడా కాదండి మీరు పెట్టుకోవాల్సింది, సంకినేని గారి ఫోటో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఓ 30-40 వేల ఓట్లు తీసుకపోవటం, మీరు 2000 3000తోనూ గెలవటం జరిగింది తప్ప అంతకుమించి గెలవలే. మొన్న ప్రజలు గుర్తుపెట్టుకోండి, యావరేజ్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలని గెలిపించింది 50,000 మెజార్టీతో జగదీశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు ఇందాక మీరేదో మంగమ్మ శపథం చేసిండ్రు కదా, ఒక్కరిని కూడా గెలవనియమని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గెలవనియదు, టీఆర్ఎస్ పార్టీని. ఇది ఈ సందర్భంగా ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం, జిల్లాకు రిప్రజెంట్ చేసే ఎంపీలో మేము చెప్తున్నాం, ఒక్కరిని కూడా మీరు గెలవనిచ్చేది కాదు, ఆ ఒక్క సీటు కూడా మేము గెలవనియము. ఆ రిజల్ట్స్ కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఆ సూర్యాపేటలో కూడా ఒకసారి మీరు చూసుకోండి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు మారి కొంచెం పునరాలోచించుకొని మీ ఆరోపణలు కానీ భాష కానీ రాజకీయాలు కానీ చేయాలని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను.